హాయ్ హలో వ్యూయర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అంటే మైసూర్, మైసూర్ అంటే దసరా. మైసూర్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి దసరా వేడుకలు. మైసూర్ ప్యాలెస్ ఒకప్పుడు మైసూర్ను పాలించిన ఒడయార్లు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతిపెద్ద భవనాల్లో ఒకటి. మైసూర్ కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని. ఇక్కడి మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శనలిస్తారు. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత మైసూర్ రాజులైన ఒడయార్లు ఈ దసరా ఉత్సవాలను 1610లో మొదలుపెట్టారు. ఈ ఉత్సవాలు జరిగే 10 రోజులు మైసూర్ ప్యాలెస్ దీపకాంతుల్లో వెలిగిపోతుంది. 10వ రోజైన విజయదశమి రోజు ఘనంగా అలంకరించిన ఏనుగులను ఇతర కళా బృందంతో ఊరేగింపుగా జరుగుతుంది. ఈ దసరా వేడుకలలో మైసూర్లో జంబో సవారీ ప్రత్యేక ఆకర్షణ. జంబో సవారీ అంటే ఏనుగుపై ఊరేగింపు. ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్ లో ఉన్నాం. ఇక్కడ జరిగే జంబో ఉత్సవాల్ని తిలకిద్దాం. మైసూర్ దసరా ఉత్సవాలకు ఏనుగులకు విడదీయరాని సంబంధం ఉంది. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏనుగులు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగుకు ఉండవలసిన ముఖ్య లక్షణం శాంత స్వభావం. నాగరహోళే, బందీపుర అభయారణ్యాల్లోని వివిధ శిబిరాల్లో ఉండే పెంపుడు ఏనుగుల నుంచి ముందుగా ఈ లక్షణాలు ఉన్న ఏనుగులను గుర్తిస్తారు. అర్జునకు వారసుడిగా ధనుంజయ అనే గజరాజును ఎంపిక చేశారు. వచ్చే ఏడాది కోసం ధనుంజయకు ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. అంబారీ సవారీల్లో అత్యధిక సార్లు పాల్గొన్నటువంటి గజరాజు ద్రోణ గత 19 సంవత్సరాలుగా ప్రస్తుతం వరకు ఈ రోజు మైసూర్లో జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొంటోంది అర్జునుడు. అయితే ఈ గజరాజుకి ఉన్నటువంటి ఆహార పోషకాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులు రాచనగరికి చేరుకున్న తర్వాత వాటికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
జంబూ సవారీకి సిద్ధం చేసే ఏనుగుకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక ఏనుగుకు ఉదయం 15 నుండి 20 కిలోలు ఉడికించిన కూరగాయలు, ఉద్ది, పెసరబేడలు, ఆవిరితో ఉడికించిన బియ్యం అందజేస్తారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళ ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన బస నుంచి అంబారీని మోసే గజరాజును అర్జున నేతృత్వంలో ఇతర ఏనుగులు జంబూ సవారీ విహాల్సర్లో పాల్గొంటాయి. ఇక్కడున్న ఏనుగుపై సుమారు 750 కిలోల బరువు గల అంబారీని ఉంచి దానిపై చాముండేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించి ఊరేగిస్తారు. విజయదశమి రోజు జంబూ సవారీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఏనుగు అంబారీపై అప్పట్లో మహారాజు ఊరేగేవారు. అప్పట్లో ఏనుగుపై ఏర్పాటు చేసే దాదాపు 750 కిలోల బరువుండే బంగారు అంబారీపై మహారాజు ఆసీనులయ్యేవారు. రాచరికాలు, రాజాభరణాలు రద్దయ్యే వరకు ఈ సాంప్రదాయం కొనసాగింది. ఆ తర్వాత మహారాజుకు బదులు చాముండేశ్వరి అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు. మైసూర్ దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి జంబూ సవారీ, టార్చ్ లైట్ పెరేడ్, ఫ్లవర్ షో, కైట్ షో. నవరాత్రుల్లో ప్రతిరోజు ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మైసూర్ దసరా వేడుకలలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. నవరాత్రులు ప్రతిరోజు ప్రతి మహిళ ఇక్కడ రంగుల హరివిల్లు దిద్దే అవకాశం లభించింది. మైసూర్ దసరా వేడుకలలో భాగంగా ఇక్కడ ప్యాలెస్ లో 1,00,000 బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొమ్మల కొలువును తెనాలికి చెందిన కళ్యాణ్ చక్రవర్తి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పలకరించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా వనితా టీవీ తరపున మీకు దసరా శుభాకాంక్షలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ముందుగా దసరాకి బొమ్మల కొలువుకి ఉన్న సంబంధం గురించి చెప్పండి సార్. 9 రోజులు కూడా అమ్మవారు 9 రూపాలతో మహిషాసురుని సంహరించారు. మహిషాసురుని సంహరించడానికి సమస్త దేవతలు కూడా తమ శక్తిని అంతటినీ కూడా అమ్మవారికి ఇచ్చారట. మరి ఆ దేవతలకు ఆ శక్తిని ఇచ్చింది ఎవరు? అమ్మవారి. ముందు వాళ్ళకి ఆ శక్తినిచ్చింది అమ్మవారి. తనకు అవసరమైనప్పుడు వాళ్ళందరి దగ్గర శక్తి తీసుకుంది కూడా ఆవిడే. కాబట్టి వాళ్ళందరికీ తను ఏ శక్తినైతే వాళ్ళందరికీ ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి తన శక్తినే మళ్ళీ తనంతా ఒక దగ్గర కేంద్రీకృతం చేసుకున్నప్పుడు వాళ్ళందరి దగ్గర శక్తి తీసేసుకున్నప్పుడు వాళ్ళు బొమ్మలుగా తయారయ్యారంట. అమ్మవారి శక్తి వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు దేవతలుగా ఉన్నారు. ఎప్పుడైతే తన శక్తి తీసేసుకుందో వాళ్ళు బొమ్మలుగా తయారయ్యారంట. ఆ శక్తి తీసుకున్న తర్వాత ఆ శక్తిని అంతటినీ ఏకీకృతం చేసి అమ్మవారు మహిషాసురుని సంహరించింది. మహిష సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ తనలో ఉన్న శక్తిని అందరికీ దేవతలకు ఇచ్చేసింది. అప్పుడు ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు. కాబట్టి అమ్మ యొక్క శక్తి వలన బొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు దేవతలుగా అయ్యారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మ అందరి దేవతలు కూడా నీ యొక్క స్వరూపాలే, అందరిలో ఉన్న శక్తివి నీవే, కానీ నీ శక్తి లేకపోతే అందరూ బొమ్మలే. కాబట్టి యావత్ సృష్టి కూడా బొమ్మల కొలువే. ఈ సృష్టి అంతా కూడా బొమ్మల కొలువే. కాకపోతే ఇక్కడ ఇవి కదిలే బొమ్మలు కాదు, మనం కదిలే బొమ్మలు. ఇవి మాట్లాడే బొమ్మలు కాదు, మనం మాట్లాడే బొమ్మలు. ఈ బొమ్మలకి ఆ బొమ్మలకి తేడా ఏమిటంటే ఇక్కడ చైతన్యం వ్యక్తం అవుతుంది, అక్కడ చైతన్యం అవ్యక్తంగా ఉంది. కానీ అంతటా ఉన్న చైతన్యం మాత్రం ఒక్కటే. బొమ్మల రూపంగా మనం పెట్టుకున్న ఈ కొలువు ఒక విధంగా ఈ అనంత విశ్వానికి ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబం లాంటిది. అందుకని అందరికీ శక్తిని ప్రదానం చేసేది ఆ జగన్మాతే. కాబట్టి యావత్ సృష్టిలో ఉన్న శక్తి ఆవిడేనని చెప్తూ యావత్ దేవతలకి ఉన్న శక్తి ఆవిడేనంటూ
ఆ బ్రహ్మ కీట జనని అని చెప్తారు అమ్మవారిని. అంటే బ్రహ్మ దగ్గర నుంచి చిన్న కీటకం వరకు అందరికీ ఆవిడే తల్లి. ఎందుకు అందరిలో ఉన్న శక్తి ఆవిడే కాబట్టి, అన్ని రూపాలు ఆవిడవే, అన్ని రూపాల్లో ఉన్న శక్తి ఆవిడే కాబట్టి ఇన్ని రూపాలు పెట్టి ఇవంతా నీ రూపమేనని అమ్మవారు విజయం పొందింది కదా దసరా రోజు. అమ్మవారి విజయోత్సవ పరంపర సాగే ఈ దసరా రోజున అమ్మవారి అనంత రూపాలని కూడా కొలువులో పెట్టుకుని అర్చించుకునే సాంప్రదాయం ప్రారంభమైంది. అది దసరాకి బొమ్మల కొలువుకి ఉన్న సంబంధం. సార్, మీరు కొన్ని లక్షల విలువ చేసినటువంటి ఇక్కడ విగ్రహాలన్నీ కూడా పెట్టడం జరిగింది. అయితే గతం నుంచి కూడా మీరు ఈ యొక్క బొమ్మల కొలువుని నడిపిస్తూ వచ్చారు. సో దాని గురించి దసరా రోజు ప్రత్యేకంగా మైసూర్లో మీరు ఇది పెట్టడం జరిగింది, దాని గురించి చెప్పండి సార్. మైసూర్ ఒక శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో చాముండేశ్వరి కొలువు ఉన్న శక్తిపీఠం. ఈ క్షేత్రంలో ఈ సంవత్సరం దసరాకి బొమ్మల కొలువు పెట్టే అవకాశం ఆ అమ్మవారే ఇచ్చింది. అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడికి రాగలిగాం. అమ్మవారి అనుగ్రహం వల్లే చేయగలుగుతున్నాం. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ బొమ్మల కొలువు పెట్టినా అది వేరు, మైసూర్లో బొమ్మల కొలువు పెట్టడం అనేది వేరు. ఎందుకంటే బొమ్మల కొలువుకి మైసూర్కి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నుండి కూడా ఈ బొమ్మల కొలువు పెట్టే సాంప్రదాయం ఉంది. విజయనగర రాజుల కాలం నుండి కూడా ఉన్నట్టుగా కొన్ని చారిత్రక ఆధారాల వల్ల మనకు తెలుస్తుంది. అలాగే మైసూరు మహారాజులు వడయర్లు కూడా వాళ్ళకు బొమ్మల కొలువు పెట్టే సాంప్రదాయం ఉంది. ప్యాలెస్లో కింద ఒక విభాగం ఉంటుంది, అది అచ్చగా బొమ్మల విభాగం అని కర్ణాటకలో వాళ్ళు కన్నడంలో చెప్తూ ఉంటారు. ఈ మైసూర్లో అందులో దసరాకి ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది ఆనందంగా మాకు కూడా ఉంది. మన ప్రాచీన కాలంలో కూడా బొమ్మల కొలువులకి ప్రాముఖ్యత ఉంది కదండి, మరి దాని గురించి చెప్పండి. అసలు ప్రాచీన కాలం నుంచే ఈ బొమ్మల కొలువు సాంప్రదాయం వస్తుంది. పూర్వకాలంలో ఆడపిల్లల్ని పెళ్లి చేసి పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపేటప్పుడు ఆ ఆడపిల్లలతో పాటుగా వాళ్ళు ఆడుకున్న బొమ్మలు కూడా పంపేవాళ్ళు. అందులో చిన్న వయసులోనే చేసేవాళ్ళు ప్రాచీన కాలంలో పెళ్ళి. అప్పుడు ఆ ఆడపిల్లలకి తను ఆడుకున్న బొమ్మలతో అనుబంధం ఉండేది. ఆ పుట్టింటి అనుబంధాన్ని, తను ఆడుకున్న బొమ్మల అనుబంధాన్ని అన్ని కలుపుకుని పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి వచ్చేవాళ్ళు. అందుకని అప్పుడు వాళ్ళకి ఆ బొమ్మలు ఇచ్చేవాళ్ళు, ఆ బొమ్మలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే ఎర్రచందనంతో చేసిన బొమ్మలు, వాటిని మనం ఎర్రచందనం బొమ్మలు అంటాము. ఆ బొమ్మలు తప్పకుండా ఆడపిల్లలతో పంపించేవాళ్ళు. వాటిని ఇక్కడ మనకి పట్టెద గొంబె అంటారు కర్ణాటకలో, మరపాచి బొమ్మలు అంటారు తమిళనాడులో, మనమేం ఎర్రచందనం బొమ్మలు అంటాం. అవి తయారు చేయటం మాత్రం మన కడపలోనే చేస్తారు, తిరుపతి రేణుగుంట కడప దగ్గర. ఆ బొమ్మలు తప్పకుండా ఆడపిల్లకి ఇచ్చి పంపేవాళ్ళు. ఈ బొమ్మల కొలువులో వాళ్ళు ఆ బొమ్మలు తప్పకుండా పెట్టేవాళ్ళు. రాజారాణి బొమ్మలు అని కూడా అంటారు. అదేంటంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో తాము జీవించబోయే జీవన విధానాన్ని పరిచయం చేయటం. అందుకే బొమ్మలకు పెళ్లి చేయటం, వంట చేయటం నేర్పటం. లక్క చెట్లు ఉండేవి ఆడపిల్లలకి బొమ్మలు ఆడుకోవటానికి. అంటే ఆటగా వంట నేర్చుకునేవాళ్ళు ముందు, ఆటగా ఇల్లు సరిదిద్దుకోవటం ఎలా, కుటుంబం ఎలా జీవించాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి అంటే అనుకరిస్తూ, ఇంట్లో చూస్తున్నటువంటి వాతావరణాన్ని అనుకరిస్తూ బొమ్మలతో ఆడుకునేవాళ్ళు. ఇక్కడున్న బొమ్మలన్నిట్లోని ప్రత్యేకంగా ఉన్న బొమ్మలు ఏంటి అంటే 1,00,000 బొమ్మలు ఉన్నాయి కదా, అందులో అమ్మవారి విగ్రహాలు, అవతారాలు కూడా మీరు పెట్టడం జరిగింది. ప్రత్యేకమైన విగ్రహాల కోసం చెప్పండి. సప్తమాతృకల బొమ్మలు చెప్పదండి. క్రితం సంవత్సరం బొమ్మల కొలువుకి తెనాల్లో పెట్టాం, మన జనవరిలో 2018 జనవరిలో. అప్పుడు జనవరిలో బొమ్మలు పెట్టేటప్పుడు ఆ బొమ్మలకి సేకరిస్తూ మైసూరు రావడం జరిగింది. ఇక్కడ కూడా బొమ్మలు అమ్ముతారు. ఆ మైసూర్లో బొమ్మలు కొనే కొట్లో వాళ్ళు ఒక క్యాలెండర్ ఇచ్చారు. ఆ క్యాలెండర్లో ఈ సప్తమాతృకల రూపాలు ఉన్నాయి. సరే, ఆ క్యాలెండర్ మామూలుగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. కానీ ఆ క్యాలెండర్ చదివేటప్పుడు తెలిసింది ఏమిటి అంటే, మైసూర్ రాజులు సప్తమాతృకలను ఆరాధిస్తారంట. వాళ్ళు తమని తాము సప్తమాతృక దాసులు అని కూడా చెప్పుకుంటారని ఆ క్యాలెండర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అందులో సప్తమాతృకల్లో చివడావిడైనటువంటి చాముండేశ్వరి దేవి ప్రధాన దేవత, మైసూరుకి ఆవిడ అధిష్టాన దేవత. కాబట్టి ఆ సప్తమాతృకల అర్చన ఇక్కడ బాగా జరుగుతుందని
తెలుసుకున్నప్పుడు ఆ బొమ్మలు తెనాల్లో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆవిడే ఇస్తుంది. కాబట్టి అప్పుడు ఆ బొమ్మలు తయారు చేయించడానికి తెనాల్లో ఇవే సప్తమాతృకల బొమ్మలు వాళ్ళకి ఇస్తే వీటికి మౌల్డ్ ఏమీ ఉండదు. మౌల్డ్ ఉంటే బొమ్మ తయారు చేస్తాం. క్యాలెండర్లో చూసి చేయాలంటే చేత్తో తయారు చేస్తారు తెనాల్లో కళాకారులు వీటిని. ఇలా చేసినటువంటి ఈ బొమ్మల్ని తెచ్చి జనవరిలో అక్కడ మేము కొలువు పెట్టినప్పుడు వీటినే అర్చించాం. ఇప్పుడు ఈ బొమ్మల కొలువులో మనం సందర్భాన్ని బట్టి తీసుకున్నట్టయితే రామాయణానికి సంబంధించి ఇక్కడ దశరథుని యొక్క పుత్రకామేష్టి యాగం, శ్రీరామ జననం, తాటకి వధ, అహల్యా శాప విమోచనం, శివ ధనుర్భంగం, సీతా కళ్యాణం, గుహుని నౌకాయానం, భరతునికి పాదుకలు ఇవ్వటం, పాదుకా పట్టాభిషేకం, శూర్పణఖను చెవుముక్కులు కొయ్యటం, జటాయు వధ, సుగ్రీవ మైత్రి, వాలిని సంహరించటం, సుగ్రీవ పట్టాభిషేకం, శబరి భక్తి, హనుమంతుడు సీతను చూడటం, రావణ గర్భభంగం, కుంభకర్ణ నిద్ర, వానరుల వారధి నిర్మాణం, లక్ష్మణ మూర్ఛ, ఇంద్రజిత్ వధ, రావణ వధ, రామ పట్టాభిషేకం. భాగవతానికి సంబంధించినటువంటి ఘట్టాలను చూస్తున్నాం. అందులో శ్రీకృష్ణ జననం, వసుదేవుడు యమునను దాటడం, యశోదా కృష్ణ అంటే యశోదాదేవి కృష్ణుడికి రకరకాలుగా వాత్సల్యంతో ఆయన్ని ఆడించటం, పాడించటం, తినిపించటం అన్నీ, వటపత్ర సాయి, పూతన సంహారం, కాళీయ మర్దనం, గోవర్ధనోద్ధారణం అంటే గోవర్ధన పర్వతం ఎత్తటం అన్నమాట, శకటాసురుని చంపటం, బకాసురుని చంపటం, చాణూర వధ, కంసవధ, నవనీత హరణం వెనను దొంగిలించటం, రాధాకృష్ణులు, కుచేలునితో మైత్రి, ఇలా అనేక అంశాలు భాగవతానికి సంబంధించినవి కూడా మనకి ఇక్కడ ఈ బొమ్మల కొలువులో చూపించడం జరిగింది. ఇప్పుడు మన హిందూ వివాహ వేడుకల్లో చూస్తే మొదటిది నిశ్చితార్థం తర్వాత పసుపు దంచటం, అలాగే వధువును అలంకారం చేయటం, గౌరీ పూజ, వరపూజ, కాశీయాత్ర, సుముహూర్తం, మాంగళ్యధారణ, మెట్లు ధరింపజేయటం, అరుంధతి దర్శనం. మనిషి జీవితంలో 16 సంస్కారాలు ముఖ్యమైనవి హిందూ సాంప్రదాయం ప్రకారం. అవి గర్భాధానము, పుంసవనము, సీమంతము ఇలా ప్రారంభమై సాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ గర్భాధానం, సీమంతము, ఊయల వేయటం, నామకరణం పేరు పెట్టడం, అన్నప్రాసన, చెవులు కుట్టట, పుట్టి వెంట్రుకలు తీయుట, విద్యారంభం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంతటి సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా ధన్యవాదాలమ్మా.